నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుకి కరోనా పాజిటివ్. ఇటీవలే పలు సహాయ కార్యక్రమంలో పాల్గొన్న VH 2 రోజులుగా అనారోగ్యం. హోం క్వారంటైన్లో కుటుంబ సభ్యులు. చెర్లపల్లిలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ కి ఘన నివాళులు. ట్యాంకు బండిపై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లాలో కౌన్సిలర్ మీడియా సమావేశం. స్థానిక ఎమ్మెల్యే అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శ. మేడ్చల్లో పేకాట రాయులు అరెస్ట్. 1,50,000 రూపాయల నగదు, 25 సెల్ ఫోన్లు స్వాధీనం. ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వే ఉద్యోగి కరోనా పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు. 14 మంది హోం క్వారంటైన్. ఖమ్మం జిల్లాలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్. త్వరితగతిన పంట కాలువ పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. లాక్డౌన్ సమయంలో ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. 2 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు చేయడంతో కరోనా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా కరోనా టెస్టులు చేసే అవకాశం ఉంది. ఆయన కుటుంబ సభ్యులంతా హోం క్వారంటైన్లో ఉన్నారు. VH ఇటీవల ఎవరెవరిని కలిశారన్న విషయాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలకు కరోనా సోకిందన్న విషయం మనందరికీ తెలిసిందే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ కి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చీమ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతిపిత జయశంకర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. అదేవిధంగా ట్యాంక్ బండ్పై జయశంకర్ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మా యొక్క జాతిపితకి ఘనంగా నివాళులర్పించడానికి మా యొక్క ఫోరం తరఫున మా యొక్క ఫోరం ఆనరబుల్ చైర్మన్ ముత్తయ్య అన్నగారు, అదేవిధంగా కన్వీనర్ గొల్లపల్లి నాగరాజు గారు, మా యొక్క ఫోరం సభ్యులు పెంటాచారి గారు, రాంబాబు గారు, కృష్ణమూర్తి గారు, సురేందర్ రెడ్డి అన్నగారు, శాంతారాం అన్న గారు ఈరోజు అందరూ వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ మహోపాధ్యాయుడు. తెలంగాణ మలిదశ తొలి అండ్ తుది దశ యొక్క ఉద్యమాలకు వారధిగా పనిచేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క త్యాగాల ఫలితంగా, ఆయన జీవితం మరణించే వరకు చేసినటువంటి కృషి ఫలితంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన విద్యార్థి దశ నుండే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అనేది ఆయన ఒక స్వప్నంగా మారి ఆయన తెలంగాణ కోసం చేశాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ భావజాల వ్యాప్తిలో ముఖ్యంగా కృషి చేసింది ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. ముఖ్యంగా 2009 ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషి ఫలితంగానే వాడవాడల RSS నుంచి RSC వరకు అన్ని సంఘాలు ఏకమై JAC కింద, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ఒక పార్టీ సహకారంతో, అదేవిధంగా అనేక పార్టీల సహకారంతో, JAC చైర్మన్ కోదండం గారి సహకారంతో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులు, విద్యార్థులు, అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చింది. ఈ సందర్భంగా మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేదంటే మన యొక్క తెలంగాణ జాతిపిత యొక్క జయశంకర్ సార్ గారి స్టాట్యూని హైదరాబాద్లో పెట్టాలి, మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మన యొక్క ప్రీత ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ కోరుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ TRS క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ కౌన్సిలర్ మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, స్థానిక ఎమ్మెల్యే సోదరుడు బీరం వెంకట్రామరెడ్డి ఇసుక మరియు సారా బెల్లం అక్రమ దందాలకు పాల్పడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అవినీతి లేని పాలనను అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే సంవత్సరాల కాలంలోనే ఇసుక దందాలు, బెల్లం దందాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారి కజిన్ బ్రదర్ అని చెప్పుకుంటూ అక్రమ ఇసుక దందాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తి బీరం వెంకట్రామరెడ్డి. కొల్లాపూర్లో అవినీతి లేని పాలన అందిస్తా, అవినీతి లేని కొల్లాపూర్ను చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి
ఎమ్మెల్యే గారు సొంత కుటుంబ సభ్యుడైనటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఇసుక దందాల్లో అతనే స్వయంగా ప్రమేయమై దందాలు చేసుకుంటూ సంబంధిత అధికారులను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నానా దుర్భాషలాడుతూ ఎంత వల్గర్గా మాట్లాడుతున్నాడో అటువంటి వ్యక్తిపై గౌరవ శాసనసభ్యులు గారు నిన్న పోలీస్ స్టేషన్లో వారి యొక్క అనుచరుల ద్వారా కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. ఇక దీనితోటే అయిపోయింది. మా కుటుంబ సభ్యుల పేర్లని చెప్పుకున్న వాళ్ళు మా అన్నలు కాదు, మా తమ్ములు కాదని చెప్పేసి బీరం అనే పేరున్నంత మాత్రాన మా కుటుంబ సభ్యులు ఎట్టయితారని చెప్పేసి ఈ యొక్క అనుచరులతోటి దరఖాస్తు ఇప్పించడం జరిగింది. మరి బాజాప్తుగా చెప్పడం జరిగింది, నేను ఈ కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుని యొక్క కజిన్ బ్రదర్ని బీరం వెంకటరామిరెడ్డి. ఇతను ప్రభుత్వ ఉద్యోగిగా వనపర్తి మండలం దత్తాపల్లి గ్రామంలో ప్రీ ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగం చేసుకుంటూ తన యొక్క ఉద్యోగ ధర్మం నిర్వర్తించకుండా ఉద్యోగులను కూడా ఇందులో కొందరిని ఎక్సైజ్ సిఏలను కానీ ఎక్సైజ్ ఎస్ఐలను కానీ వారిని కూడా ఎవరు మాట్లాడినటువంటి తీరులో అతను మాట్లాడడం జరిగింది. ఇంత బహిర్గతంగా ఇసుక దందాలు చేసుకుంటూ లక్షల రూపాయల కమిషన్ ఇవ్వండి, లక్షల రూపాయల కమిషన్ మాకు ఇవ్వాలి, చారాన మీరు సంపాదించుకుంటే బారాన మాకు ఇవ్వాలి అని స్వయంగా అతనే చెప్పిస్తున్నాడంటే దీనికి ఎమ్మెల్యే హస్తం లేదే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడైనటువంటి వ్యక్తి ఈ రకంగా చేయగలుగుతారా? ఒక సామాన్య పౌరుడు ఎవరో బెల్లం దందా చేస్తే అతని పైన మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఫిర్యాదు చేసినామని చెప్పేసి చెప్తున్నాడు. మళ్ళీ నీ కుటుంబ సభ్యుడు కాబట్టి నీకు బంధుప్రీతి ఉందనే ఉద్దేశంతో అతనిపైన నువ్వు చర్యలు తీసుకుంటలేవా? మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట రాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విఎస్ఆర్ గార్డెన్స్ లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సోదాల్లో పేకాట ఆడుతున్న 27 మందిని అదుపులో తీసుకుని 1,50,000 రూపాయల నగదు, 25 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు మేడ్చల్ సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఎస్ఆర్ గార్డెన్లో ఒక 26 మంది పత్తాలు ఆడుతున్నారు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నారు అనే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఒక 27 మంది అక్యూజ్లను రెస్పాండెంట్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 1,53,000 క్యాష్, 25 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో రైల్వే ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మండలాధికారులు అప్రమత్తమయ్యారు. ఉద్యోగి భార్య ఈ నెల 4వ తేదీన విజయనగరం జిల్లాకు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లింది. అక్కడ సిబ్బంది ట్రావెల్ హిస్టరీ వివరాలు అడిగి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. విషయం తెలుసుకున్న ఉద్యోగి కూడా హోం క్వారంటైన్లో ఉంటూ ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. అధికారులు వెంటనే అతన్ని ఖమ్మం ఐసోలేషన్కి తరలించి అతనితో ప్రైమరీ కాంట్రాక్టు ఉన్న 14 మందిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ఫోటో తీసుకోండి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత అధికారులను మండలంలోని ఉపాధి హామీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పంట కాలువ పూడిక తీసే పనులు పూర్తి చేయాలని, లేదంటే వర్షాలు కురిసి పూడిక తీయడం ఇబ్బందిగా మారుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. అందరూ ఏం చేస్తే ఏమైందంటే ఒరిజినల్ వచ్చింది మళ్ళీ ఇదంతా అలా పడుతుంది ఇది ప్రయోజనం ఉంది. ఇది మళ్ళీ మీరు వెళ్ళినాక తీయాలి కాలం ఇస్తారు. చెప్తాను సర్పంచ్ చెప్తాను. బాగా చేశారు, బాగా చేయండి. ఎన్ని కిలోమీటర్లు అమ్మ ఇప్పుడు ఇది ఎండిఓ గారు? 150 మీటర్లు ఇందాక అక్కడ ముందు అంతవరకు తీసాయి, అంతవరకు తీసాయి. ఏ నుంచి ఉండి దాంట్లో కాదు ఈ మధ్యలో పట్టుకుంటున్నారు బంగారాన్ని. పేరు చెక్కిలాల మోహన్ రావు, జెడ్పీటీసీ పెనుబల్లి. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న కాలంలో నాగార్జున సాగర్ ఎడమ కాలం మీద ప్రధానమైన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లంకా సాగర్ కింద దాదాపు 10,000 ఎకరాలు నిర్దేశించిన ఆయకట్టు సాగు అవుతున్న నేపథ్యంలో దాని కింద డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ కింద మరి కాలువలు సిల్ట్ ఉండటం, తర్వాత పూడికి పేరుకు ఉండటం, ఉపాధి హామీ ద్వారా పెద్ద ఎత్తున అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పూడిక తీస్తున్నారు. ఈ పూడిక పనులను పరిశీలించడానికి ప్రతిపల్లి ఎమ్మెల్యే వెంకట వీరయ్య గారు మరియు జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు కలిసి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. దీంతో రైతులంతా కూడా వారికి ఉన్న ఇబ్బందులు, డిస్ట్రిబ్యూషన్లో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో వికారాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అడిషనల్ డీజీపీగా నియమించిన నేపథ్యంలో చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్ ప్రస్తుత నవయుగ అంబేద్కర్ గా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. స్క్వైరోస్ ఆధ్వర్యంలో ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, అధ్యక్షులు అనంతయ్య, ఎంఈఓ హరిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నరేంద్ర గారు, ఎంఈఓ గారు, ఎంపీటీసీ గారు అండ్ స్థానిక కార్పొరేటర్ గారు గారు అండ్ మిగతా ఈ ఆర్గనైజర్స్, ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళందరూ ఆర్గనైజర్స్, స్వైరోస్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ చిన్నపిల్లలకు, ఈ వీళ్ళందరినీ మెయింటైన్ చేసే ఈ బాల సదన్ ఇన్ఛార్జ్ నిర్వాహకులకు అండ్ తర్వాత నవీన్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు సుప్రీం స్వేరో మరియు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ అడిషనల్ డీజీగా పదోన్నతి పొందినటువంటి శుభ సందర్భంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్వేరోస్. సో దాంట్లో నన్ను పార్టిసిపేట్ చేయమని చెప్పారు. నేను వెంటనే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను. ముఖ్యంగా సార్తో నాకు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇద్దరం కలిసి పనిచేసాము. సార్ డీసీపీగా ఉండే హైదరాబాద్లో ఉన్నప్పుడు సిసిఎస్లో, నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు సార్ దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. సో సార్ దగ్గర పనిచేసేది నా లైఫ్లో, ఇంకా నా సర్వీస్లో సార్ దగ్గర పనిచేసిన పీరియడ్ అంతా గొప్ప పీరియడ్ ఇంకా మళ్ళీ రాదని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ అవకాశం వస్తే నేను సార్ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా సార్ దగ్గర పనిచేసే అవకాశం కల్పించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను అంటే సార్ దగ్గర పనిచేసే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే సార్ దగ్గర పనిచేస్తున్నప్పుడు సార్కు నిద్ర అంటే ఏంటో తెలియదు, రెస్ట్ అంటే ఏంటో తెలియదు. 24 hours ఒక మెషిన్ కన్నా ఒక రెస్ట్ ఉంటుంది, కానీ
సార్ మాత్రము 24 hours సార్వే 3 గంటలకు ఏదైనా మెసేజ్ ఇస్తే 3:15 మళ్ళీ ఎప్పుడు రిప్లై వస్తుంది. మరి ఎప్పుడు అనుకుంటే ఏం చేస్తూ తెలియదు కానీ సారు అంటే ఇప్పుడు ఒక సూర్యుడు ఉంటాడు, ఆయన ఎప్పుడు రెస్ట్లెస్గా పనిచేస్తూనే అంటే ఎప్పటికీ వెలిగిస్తూనే ఉంటాడు, ఇటు అటు మొత్తానికి వెలిగిస్తూనే ఉంటాడు. అట్లా సార్ దగ్గర పనిచేస్తే ఇంక ఎంత స్ఫూర్తి అంటే మనం అన్ని మర్చిపోతాం. ఆ పనిని మన మనసులో వాచకంగా ఆ పని తప్ప ఇక మనకి వేరే ఏది గుర్తుండదు. అండ్ ఆ పని కూడా సార్ దగ్గర పనిచేస్తే స్టార్టింగ్లో అర్థం కాని వాళ్ళకు 12 మందికి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ సార్ భావాలను అర్థం చేసుకొని సార్ ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్న విషయం కొద్దిగా అర్థమవుతాం మనకు ఆటోమేటిక్గా మనం ఎంత ఇష్టంగా ప్రేమ పనిచేస్తామంటే మనకి సార్ చెప్పిన ఏదైతే ఒక టార్గెట్ ఉందో అది వేరే కనబడదు. సో నా సర్వీస్లో ఇప్పుడు ఈ 91 నుంచి నేను పనిచేస్తున్నా. నాకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. సో సార్ దగ్గర పనిచేసిన పీరియడ్లో ఎంత చక్కగా పనిచేసినాం, ఎన్ని ఫలితాలు తీసుకొచ్చినామంటే నేను చెప్పలేను. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అవకాశం వస్తే సార్ దగ్గర పనిచేయాలనుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కోడిమార్యలో చైనా సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలను తిప్పికొట్టే క్రమంలో అసూలు బాసిన వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మండల కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ వీర జవాన్ కి, జోహార్ వీర జవాన్ కి, జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా, జోహార్ వీర జవాన్ కి, జోహార్ వీర జవాన్ కి, జోహార్ వీర జవాన్ కి, జోహార్ వీర జవాన్ కి, జై జై మాతా భారత్ మాతా, జోహార్ వీర జవాన్ కి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు PACS బ్యాంకులో సత్తిరెడ్డి అనే రైతు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. 4 నెలల క్రితం విక్రయించిన కందులకు డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయం గమనించిన స్థానికులు రైతును అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రాసెస్ ఎందుకైతే ఒకటి కదా ఇద్దరు కదా ఎంతమంది కదా ఒకరు కదా పెండింగ్ ఎందుకైతే ఒకసారి అయింది నేను ఇచ్చినాక కాగితాలు ఇచ్చినాక కూడా ఎందుకు కాదు మాకే చెప్పాకు మీరు తీసుకోరు మీతో మాకు సమాధానం ఒకడే కొట్టినా అంటే మేమే చెప్పాలి ఏమంటున్నాం సార్ అక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఆడ కొడుతారు మాకే చెప్పక అంటున్నాను ఆయన కొనేటప్పుడు కూడా ఆడే వచ్చి కొడతాడు ఆడందే ప్రాసెస్ అనకపోయాడు ఆయన అనలేదు ఎందుకు అంత తెలియకుండా పడుతురా రైతులు అంటే ఎట్లా పడతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తడగొండ వేణు అనే వ్యక్తి సహకారంతో వేణు తమ్ముడు రాజేష్ ఆధ్వర్యంలో సరుకులు అందించారు. వేణు వారి కంపెనీ యజమాని దుబాయ్ షేక్ మహమ్మద్ అలీ షాబాన్ దాతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం రమేష్ మాట్లాడుతూ తడగొండ గ్రామ క్రైస్తవ నిరుపేదలకు తమ వంతుగా సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు దుబాయ్ షేక్ మహమ్మద్ అలీ షాబాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తడగొండ విలేజ్లో చర్చిగా మా సమాజ వర్గం మా మిత్రులందరికీ మన తడగొండ రామస్వామి కొడుకు వేణు దుబాయ్ వెళ్ళడం జరిగింది. అతని పనిచేసిన తన హరిబాబు దగ్గర నుండి మా విలేజ్లో మాకు ఈ కోవిడ్-19 ఈ కరోనా మహమ్మారి చేపట్టి చాలా రకరకాల ఇబ్బందులు, కొంచెం పని చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వారు అంటూ సాయం కొంచెం గుర్తించి వారు నిత్యావసర వస్తువులు కొన్ని బియ్యం, ఉప్పులు, పప్పు, నూనె, ఇతర సరుకులు పంపిణీ చేయగలుగుతుంది. మన తడగొండ తరపున వేణు కానీ వేణి కుటుంబానికి కానీ అదేవిధంగా దుబాయ్ హరిబాబు తనకు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతనికి మనం మీ చెత్త కూడా ప్రార్థనలు చేయాలని చెప్పి మేము కోరుకుంటూ తడగొండ వేణు కుటుంబాలు కూడా మంచిగా ఉంటే ఇట్లనే మన విలేజ్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళ ఆలోచన బట్టి ఏదో చిన్న సాయం మన కూడా ముస్లింలు కూడా ఇదే
పద్ధతిలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా దాదాపు 27 మందికి చేయడం జరుగుతుంది. రేపు కూడా ఇదే కార్యక్రమం ఎస్సీ సామాజిక వర్గానికి వాళ్ళకు కూడా ఇవ్వాలని నేను చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా అంటే అంతొకసారి కానీ అడ్జస్ట్ బట్టి పని బట్టి ఇవన్నీ మనం చేసుకొని చేయదొద్దు కాబట్టి ఆ పనిని కూడా మా అందరినీ కలుపుకొని వేణు తమ రాయిస్ వాడు చాలా రిస్క్ తీసుకున్నా కానీ చేస్తుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ వార్డు మెంబర్ ప్రశాంత్ కానీ భాస్కర్ సూర్యన్న గారు కానీ తన వేణు సంబంధించిన తమ్ముని మిత్ర బృందం అందరూ చాలా చక్కగా పనిచేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పాల్పంచుకొని అవకాశం వచ్చినందుకు వారికి కూడా మరొకసారి మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవాజ్యోతి శరణాలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జల్లి శ్రీదేవి మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో యోగా చేయాలని సూచించారు. రోజువారీ దినచర్యలో యోగాకు భాగం ఇవ్వాలని ఆవిడన్నారు. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సేవాజ్యోతి శరణాలయంలో యోగా నిర్వహించడం జరిగింది. అందరూ యోగా చేయండి, చేయించండి. యోగా అందరికీ ఎంతో మేలు చేస్తుంది. ప్రతి ఇంట్లో తమ తల్లిదండ్రులు మరి పిల్లలు అందరూ యోగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ యోగా దినోత్సవం కాబట్టి సేవాజ్యోతి శరణాలయంలో యోగా దినోత్సవం వేడుకలు చేశాము. ప్రపంచమంతా యోగా చేస్తుంది. మన పూర్వీకులు పెద్దలు అప్పుడు యోగా చేశారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. 100 సంవత్సరాలు బ్రతికిండ్రు. మనం ఇప్పుడు కూడా యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. మన మెదడు కూడా చురుగ్గా ఉంటుంది. అందరూ యోగా చేయండి. మన పిల్లలకు తల్లిదండ్రులు పిల్లలకు అందరికీ యోగా చేయించండి. మనం ఎంతో హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటున్నాం. యోగా చేస్తే మనము కొంచెమన్నా మన మెదడు చురుగ్గా ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం తాసిరెడ్డిగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుడు బందారపు భిక్షపతి ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి జారిపడి అక్కడికక్కడికే మృతి చెందాడు. కార్మికుడి మృతితో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుకి కరోనా పాజిటివ్. ఇటీవలే పలు సహాయ కార్యక్రమంలో పాల్గొన్న విహెచ్ 2 రోజులుగా అనారోగ్యం. హోం క్వారంటైన్లో కుటుంబ సభ్యులు. చెర్లపల్లిలో ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్కి ఘన నివాళులు. ట్యాంకు బండిపై జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లాలో కౌన్సిలర్ మీడియా సమావేశం. స్థానిక ఎమ్మెల్యే అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శ. మేడ్చల్లో పేకాట రాయులు అరెస్ట్. 1,50,000 రూపాయల నగదు, 25 సెల్ ఫోన్లు స్వాధీనం. ఖమ్మం జిల్లా బోనకల్ రైల్వే ఉద్యోగి కరోనా పాజిటివ్. అప్రమత్తమైన అధికారులు. 14 మంది హోం క్వారంటైన్. ఖమ్మం జిల్లాలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్. త్వరితగతిన పంట కాలువ పూడికతీత పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.